మన దీపమును వెలిగించువాడు చీకటిని మనకు వెలుగుగా చేయవాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 22 అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు చదువుదామా ఒకసారి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నిన్ను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన. కానీ వారు లక్ష్యము చేయక ఒకటి తన పొలమునకును మరొకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తగులబెట్టించెను. అప్పుడతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనపడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనపడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందునకొచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ఈ పరలోక రాజ్య ఉపమానాన్ని అక్కడున్న ఇశ్రాయేలులందరితోనూ ప్రభు చెప్తున్నారు. రాజు తన కుమారునికి పెండ్లి విందు చేశారు. అందుకు పిలువబడిన వారు, అంటే మొదటిగా పిలువబడిన వారు ఇశ్రాయేలీలే. వారి కోసం రాజు తన దాసులను పంపారు. కానీ వారెవ్వరు కూడా, అంటే ఇశ్రాయేలీలు ఎవరు కూడా రావడానికి ఇష్టపడలేదు. తర్వాత వేరే దాసులను పంపారు. అయినా కొందరు లక్ష్య పెట్టకుండా ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. కొందరేమో ఆ దాసులను అవమానపరిచి చంపారు. కాబట్టి రాజు కోప్పడి తన దండలను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణంను తగలబెట్టెను అని 7వ వచనంలో చదువుతాం. ఇది సరిగ్గా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా ప్రభుత్వం చేత పట్టణం అలాగే తగలపెట్టబడింది. ఈ ఉపమానంలోని ఈ వచనం అప్పుడు నెరవేర్చబడింది, ఇంకా నెరవేర్చబడుతూనే ఉంది. ఆ తర్వాత రాజమార్గంలో కనబడిన వారందరికీ పిలుపు వచ్చింది. వారు మంచివారైనా చెడ్డవారైనా, వారు ఏ దేశస్థులైనా ఎవ్వరైనా, అందరికీ ఆ పిలుపు అందించబడింది. అందరూ వచ్చారు. ఆ శాలంతా నిండిపోయింది. అయితే ఆ రాజు చూడటానికి వచ్చి పెండ్లి వస్త్రాన్ని ధరించుకుని ఒకరిని చూసి, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతున్నారు. ఈ ఉపమానం అంతటిలో మొదటిగా ఆహ్వానించబడిన ఇశ్రాయేలీలు పెండ్లి విందుకు రాకపోవడం ఒక విషయం అయితే, ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చిన వారిలో ఈ ఒకనికి పెండ్లి వస్త్రం లేకపోవడం. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఉపమాన భావాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యూదుల ఆచారాన్ని మనం ఒకసారి గ్రహించాలి. యూదుల ఆచారం ఏంటంటే, ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కుమారుడు ఎవరినైతే పిలుస్తాడో వారికి వస్త్రాలు బహుకరిస్తారు. ఆ వస్త్రం వేసుకుని వారు ఆ పెళ్లికి హాజరు కావాలి. పిలువబడిన వారందరూ అవే వేసుకుని రావాలి. వారికి అంతకన్నా గొప్ప వస్త్రాలు ఉండొచ్చు, లేదా తక్కువ వస్త్రాలు ఉండి ఉండొచ్చు. కానీ అందరైతే ఇవ్వబడిన పెళ్లి వస్త్రాలే వేసుకుని రావాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనందరినీ పిలిచారు. అయితే అందరం ఆయనిచ్చిన వస్త్రాన్ని ధరించి ఆ పెండ్లి విందుకు వెళ్ళాలి. మన ఇష్టం వచ్చిన వస్త్రాన్ని ధరించకూడదు. అయితే ఆ వస్త్రం యొక్క భావం ఏంటో మనం చూద్దాం. ఇక్కడ పెండ్లి కుమారుడు యేసు ప్రభువే. వస్త్రాన్ని గురించి ప్రకటన పుస్తకంలో రాయబడిన దాన్ని ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది దేని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారో. ప్రకటన 19:8లో, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని రాయబడింది. ఆ తర్వాత వచనంలో, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయము అని చదువుతాం. ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, పెండ్లి విందుకు పిలువబడిన వారికి ఇవ్వబడిన వస్త్రము ప్రకాశములనైన సన్నపు నారబట్టలు. మనకు గుర్తుంటే మందిరంలో యాజకత్వ పనికి అప్పగించబడిన సమూయేలు కూడా ఇవే నారతో నేయబడిన ఏఫోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని సమూయేలు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. మనం కూడా రాజులైన యాజక సమూహంగా ఉండడానికే పిలువబడ్డాం. మరి పిలువబడిన యాజకులుగా మనం ధరించాల్సింది సన్నపు నారు బట్టలే కదా. అయితే దాని అర్థం ఇందాక మనం ప్రకటన పుస్తకంలో చదివినట్లు పరిశుద్ధుల నీతి క్రియలవి. పరిశుద్ధులు అంటే ప్రత్యేకించబడిన వారు. మన నీతి క్రియలు మన సొంతగా చేసే క్రియలు నీతి క్రియలుగా కావు, కానీ
దేవుని చేత ఏర్పరచబడిన క్రియలు విశ్వాసముంచుట చేత, అంటే దేవుని యందు విశ్వాసముంచుట చేత మనం చేసే ప్రతి క్రియ కూడా నీతి క్రియగా ఎంచబడుతుంది. కాబట్టి ప్రతి యాజకుడు పిలువబడింది దేవుని గుణాతిశయాలను ప్రచురపరచటానికే. ఆ ప్రచురపరిచే క్రియలే మన నీతి క్రియలు. అందుకే మన సొంత నీతి ఏది కూడా దేవుని ముందు చెల్లదని గుర్తుపెట్టుకోవాలి. మన సొంత క్రియల చేత మనం నీతిమంతులుగా తీర్చబడలేదు కూడా, కానీ దేవుని నీతి యందు విశ్వాసముంచుట చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనకిష్టమైన క్రియలు చేసుకుంటూ అటువంటి వస్త్రంతో ఆ పెళ్లి విందుకు హాజరు కాలేము. ఒకవేళ అయినా కూడా అక్కడ ఉండలేము. ఎవరు ఆ విందులో పాల్గొంటారంటే ఎవరికైతే ఆ పెళ్లి వస్త్రము, అంటే పెళ్లి కుమారుడిచ్చిన పెళ్లి వస్త్రం, అంటే ఆయన మన కొరకు సిద్ధపరిచిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి చేసేవారు మాత్రమే ఆ విందులో ఉండగలరు. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అని రాయబడింది. అంటే ఆయన స్వరూపంలో ఆయన మన కోసం సిద్ధపరిచిన క్రియలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన గుణాతిశయాలను ప్రచురపరిచే క్రియలు మనలో ఉంటే మనకు పెండ్లి విందులో పాల్గొనడానికి మనకు అర్హత లభిస్తుంది. ఇంకా ప్రభువు 14 ఒక మాట అంటున్నారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని. అందరూ పిలువబడ్డారు. దేవుడిచ్చే రక్షణ పొందుకోవడానికి అందరూ పిలువబడ్డారు. కానీ రక్షించబడి ఆయన గుణాతిశయాలను ప్రచురపరిచిన వారే ఏర్పరచబడతారని గమనించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా మనం పనిచేయాలి కూడా. ఇంకా ముగింపులోకి వస్తే మత్తయి సువార్త 22:1-14 ప్రభు చెప్పిన ఈ పెండ్లి విందు ఉపమానం మనకు బలమైన సందేశం ఇస్తుంది. పెండ్లి విందుకు ఆహ్వానం అందరికీ వచ్చింది. మంచివారికి వచ్చింది, చెడ్డవారికి వచ్చింది, యూదులకు, అన్యజనులకు, పేదవారికి, ధనవంతులకి, అందరికీ వచ్చింది. ఎవ్వరు మినహాయింపు కాదు. కానీ విందులో నిలబడగలిగేది పెండ్లి వస్త్రం ధరించిన వారు మాత్రమే. ఆ పెండ్లి వస్త్రమే మనకు క్రీస్తు యేసులో లభించిన నీతి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 ఇలాగ రాయబడింది, ఏలయనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను అని. మనం మన సొంత నీతి క్రియలతో రక్షించబడలేదు, కానీ ఆయన నీతితో కప్పబడినప్పుడు మాత్రమే మనం పెండ్లి విందులో నిలబడగలుగుతాం. ఇంకొక గొప్ప సత్యం ఏంటంటే, ఒకసారి ప్రభు కొండ మీద ప్రసంగిస్తూ ఒక మాట చెప్పారు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని. మన ప్రభువు వెలుగును వస్త్రముగా ధరించుకుని ఉన్నవాడు. మరి ఆ వెలుగును మనం ప్రకాశింపచేయాలి అంటే మనం కూడా ఆయన నీతిని వస్త్రముగా ధరించుకుంటే తప్పకుండా మన వెలుగు అందరి ఎదుట ప్రకాశింపబడుతుంది. కాబట్టి మన జీవితాలు ఆయన ఇచ్చిన నీతి వస్త్రంతో కప్పబడి ఆయన గుణాతిశయాలను ప్రతిఫలించే క్రియలతో ఉంటే మనం పెండ్లి వస్త్రంలో ఉన్నట్లే. ఆయన త్వరగా రాబోతున్నాడు. 7 ఏండ్ల విందుకు మనం సిద్ధంగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఎవరికి పెళ్లి వస్త్రం ఉండదో వారు ఆయనతో కొనిపోబడరు. కాబట్టి లోకంలోని విషయాలతో పట్టబడిపోకుండా దేవుని సంగతుల యందు ఎల్లప్పుడూ కూడా శ్రద్ధ కలిగి మనం బ్రతికినట్లయితే నిజంగా ఆ వస్త్రం ఎప్పుడు మన మీదే ఉంటుంది. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా నీతి క్రియలు మీదుట మురికిగుడ్డ పీలికల వలె ఉన్నాయని వాక్యం చెప్తుంది. అందుకే నీవిచ్చిన వస్త్రాన్ని ధరించుకుని ముందుగానే మా కొరకు సిద్ధం చేయబడిన క్రియలన్నింటినీ మేము చేయడానికి మాకు సహాయం చేయండి. మీరు మా కోసం సిద్ధపరిచిన క్రియలన్నీ చేయడానికి మాకు సహాయం చేయండి. మేము పిలువబడిన గుంపులో మాత్రమే కాదు, ఏర్పరచబడిన వారిలో ఉండడానికి మాకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. 7 ఏండ్ల పెండ్లి విందులో మేము తప్పకుండా హాజరు కావడానికి మీరే మాకు సహాయం చేయాలి ప్రభువా. మా చేతికి వచ్చిన ప్రతి అవకాశంలోనూ మీ గుణాతిశయాలను ప్రచురపరచడానికి కృప చూపండి నాయన. ఇవ్వబడిన వస్త్రాన్ని కోల్పోకుండా కాపాడండి. నిత్యము నీ సన్నిధి నిర్దోషంగా నిలబడే శక్తి మాకు దయచేయండి. ఈ రోజంతటిని మీకు అప్పగించుకుంటున్నాం. మాకు చీకటిని వెలుగుగా చేసి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.